హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ పాలిటీ తెలుగు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు. భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు 1946 సెప్టెంబర్ 2. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం భారత ప్రభుత్వ చట్టం. కింది వాటిని జతపరచండి. పోర్ట్ఫోలియో పద్ధతి ప్రవేశపెట్టిన ఎవరు? లార్డ్ కానింగ్. పోర్ట్ఫోలియో పద్ధతి లార్డ్ కానింగ్. సివిల్ సర్వీస్ సులభతరం లార్డ్ కార్న్వాలిస్. మత నియోజకవర్గాలు లార్డ్ మింటో. నెక్స్ట్, భారత న్యాయ సంస్కరణలు లార్డ్ మెకాలే. కింది వాటిని ప్రవేశపెట్టిన కాలానుగుణంగా క్రమంలో రాయండి. ప్రత్యేక నియోజకవర్గాలు, శాసన అధికారుల బదలాయింపు, ద్విసభా విధానం, డామినియన్ ప్రతిపత్తి. ఈ 4 ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయండి. సో ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4. రాజ్యాంగ వికాసానికి సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి. మ్యాగ్నా కార్టా, బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్మెంట్ చట్టం, యుఎస్ రాజ్యాంగం. ఇదండి రాజ్యాంగ వికాసానికి సంబంధించి సరైన క్రమం. మ్యాగ్నా కార్టా, బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్మెంట్ చట్టం, యుఎస్ రాజ్యాంగం. ప్రభుత్వానికి ఉండే అధికారం కింది వాటిలో దేనికి ఉదాహరణ? చట్టబద్ధ హేతుబద్ధ అధికారం. కింది వాటిలో భారత రాజ్యాంగానికి ఏ లక్షణాన్ని ఆపాదించలేము? ఈ పైవన్నీ శాసనశాఖ ఆధిక్యత, న్యాయశాఖ ఆధిక్యత, కార్యనిర్వహణ శాఖ ఆధిక్యత. ఈ 3. భారత సమాఖ్య స్వభావం, విశిష్ట సమాఖ్య. పార్లమెంటరీ వ్యవస్థకి మరో పేరేమిటి? పార్లమెంటరీ వ్యవస్థకు మరో పేరు కేబినెట్ ప్రభుత్వం, ప్రధానమంత్రి ప్రభుత్వం. భారత రాజ్యాంగం సుదీర్ఘమైనది, దీనికి కారణం ఏంటి? భారత రాజ్యాంగం సుదీర్ఘమైనది, దీనికి కారణం ఇతర రాజ్యాంగాల ప్రభావం, భారతదేశ వైవిధ్యం, రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు లేకపోవడం. కింది వారిలో ఎవరి జీతభత్యాలను రెండవ షెడ్యూల్లో పేర్కొనలేదు? పార్లమెంట్ సభ్యుల యొక్క జీతభత్యాలను రెండవ షెడ్యూల్లో పేర్కొనలేదు. భారత రాజ్యాంగానికి అమెరికా రాజ్యాంగానికి పోలిక ఏంటి? సమాఖ్య వ్యవస్థ, న్యాయ సమీక్ష, ప్రాథమిక హక్కులు. ఈ 3 భారత రాజ్యాంగానికి అమెరికా రాజ్యాంగానికి పోలిక అండి. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలు. భారత రాజ్యాంగ పీఠికలో ఉండే పదాల క్రమం. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే కొన్ని అంశాలను సవరించడానికి పార్లమెంటుకు అధికారం ఉండదు. ఇవండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ పాలిటిక్స్ క్వశ్చన్స్తో కలుద్దాం.